ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా సామెతల గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనము. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. సహోదరి సహోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలను శుద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉంటాడు. తన పిల్లల్లో ప్రతి వ్యక్తిని పరీక్షిస్తూ క్రమశిక్షణలో పెడుతూ ఉంటాడు. మనము ఏమై ఉన్నామో దానిలో మన ఆలోచనలను, మన చర్యలను, మన నమ్మకాలను ఆయన పరీక్షిస్తూ శోధిస్తూ ఉంటాడు. ఇక్కడ కంసాలి వెండిని, బంగారమును ఎలా శుద్ధి చేస్తాడో దేవుడు కూడా తన విశ్వాసులను అలా శుద్ధి చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనము మనము పరిశీలించినట్లయితే, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మస్టు వంటి వారైరి, అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును శేషమునైరి, వారు వెండి మస్టు వంటి వారైరి. సహోదరి సహోదరులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కల్మషం కలిగిన వారుగా చెప్తున్నాడు. వారు ఎటువంటి వారంట? కొలిమిలో మిగిలిన రాగి, తగరము, ఇనుము, శీషము అనే వెండి కల్మషం లాంటి వాళ్ళు అని తెలియపరుస్తున్నాడు. ప్రస్తుతము ఉన్న విశ్వాసుల అనే కాదు కానీ జనములలో చాలా మంది కూడా కల్మషం కలిగి ఉన్నారు. నిజాయితీ లేకుండా కల్మషం కలిగి ఉన్నారు. దేవుడు వారిలో మార్పు తీసి రావాలని ప్రతి ఒక్కరిని పరిశీలించి వారిని శుద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.